24 అయితే నేను చాలా అంతేలేదు దాదాపు 3 లక్షల దాకా పెట్టారు. నేను అప్పుడే చెప్పాను 70,000 దాకా అయ్యా మీది గ్యాప్ ఉంటుంది ఎందుకు పెడుతున్నారని. అయినా లేదు వస్తాయండి మేము చేస్తాం అన్నారు. మమ్మల్ని అవహేళన చేస్తూ మాట్లాడారు. వాస్తవంగా ఇప్పుడు లెక్కలు తీస్తే అట్లాగే వచ్చింది. ఇది రికార్డ్. దీంట్లో ఎక్కడ నేను అబద్ధాలు చెప్పేది కూడా లేదు. 2022-23లో 2,56,859 కోట్లు పెడితే యాక్చువల్ మీరు ఎక్స్పెండ్ చేసింది కేవలం 2,04,000 మాత్రమే. అధ్యక్ష 2,90,000 పెడితే మీరు పెట్టింది ఎంత 2023-24లో 2,90,396 కోట్లు పెట్టారు. మీకు వచ్చింది ఖర్చు పెట్టింది 2,31,000. అధ్యక్ష మీరు 2,90,000 పెడితే మేము నిజంగా మీలాగా అడ్డగోలుగా ఊహా అట్లా పెంచుకొని పెట్టేస్తే మేము కూడా ఒక 20% 25% గాలికి పెట్టుంటే మేము ఈరోజు ఎంత పెట్టాలి అధ్యక్ష? దాదాపు 3-3.5 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టాలి. మీలా పెట్టుంటే 3.5 లక్షల కోట్లు దా పెట్టాలి. మేము పెట్టలేదా? మేము పెట్టింది ఎంత కేవలం 2,91,000. అంటే మీరు పెట్టిన దానికంటే కేవలం 1,000 మాత్రమే మేము పెంచాం. 2,90,000 కోట్లు మీరు బడ్జెట్ పెడితే మేము 20-25% పెడితే 3.5 లక్షలు పెట్టాలి. పెట్టలే. మేము రియలిస్టిక్గా ఉండాలనే ఆలోచనతోనే కేవలం 2,91,000తో పెట్టాం. అంటే కేవలం 1,000 కోట్లు మాత్రమే పెంచి పెట్టాం. అధ్యక్ష అది 1000 కూడా కాదు, 763 కోట్లు మాత్రమే. అట్లాగే అధ్యక్ష ఒకసారి చూడండి, వారు అడిగే ఓటాన్ అకౌంట్కి దీనికి కూడా ఎందుకు అంత తేడా ఉంది. అధ్యక్ష ఓటాన్ అకౌంట్ మేము పెట్టింది ఎప్పుడు ఫిబ్రవరిలో పెట్టాం. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి. ఆ డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో వచ్చేటువంటి ఆదాయం మేము కొత్తగా వచ్చాము. ఆడ ఎన్నికల సంవత్సరం అది. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. ఆ వచ్చే ట్యాక్సెస్ రెవెన్యూ ఎంతవరకు వస్తూ ఉందో అప్పుడున్నటువంటి అంచనాల ప్రకారం పెట్టాం. ఇప్పుడు మేము వచ్చే సమయం కల్లా మాకు జూలై దాకా వచ్చాం. మాకు అంచనాలు వచ్చినాయి. వచ్చే రాబడి అన్ని చూసి ఆ 75 నుంచి కూడా మనం రియలిస్టిక్నే ఉండాలనేటువంటి ఆలోచనతో 2,91,000 కోట్లకే పరిమితం వైపు పెట్టాము. మేమేం గాలికి పెట్టలేదు. మేము ఈ 2,91,000లోనే ఇప్పుడు నేను చెప్పిన అన్నిటిని అందులో పొందుపరిచాము అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష ఎక్సైజ్ శాఖ గురించి కూడా వారు మాట్లాడారు. నేను ఎక్కువగా సరే దాని గురించి లోతులో బాగోలేదు కానీ ఒకటే మాట చెప్పి ముగిచ్చేస్తాను అధ్యక్ష. ఎక్సైజ్ సంబంధించి మీరు ఎక్సైజ్లో ఏం చేద్దామని ఆదాయం విపరీతంగా 39,000 కోట్లు మీరు 2023-24లో పెడితే మేము 2024-25లో 42,050 కోట్లుగా చూపించాం. అంటే ఎంత అధికం అధ్యక్ష? కేవలం 5% మాత్రమే. ఎట్లా చూపిస్తున్నారు అన్నారు. మాకైతే మేము అప్పుడు అప్లికేషన్లు అమ్ముకుంటే మాకు ఇంత డబ్బు వచ్చింది, మీకు యాడ్ నుంచి వస్తుంది. ఎట్లా అమ్ముకుంటారు అధ్యక్ష మీరు అసలు అప్లికేషన్లో? ఓ అర్థం ఉండాలి కదా అధ్యక్ష, ఓ పద్ధతి ఉండాలి కదా. మీరు ఆక్షన్ పోవాల్సింది ఈ సంవత్సరం ఆక్షన్ పోవాల్సిన మీరు ఒక సంవత్సరం కంటే ముందే ఆక్షన్ పోయి అప్లికేషన్లు అమ్ముకొని జనం దగ్గర నుంచి అడ్డగోలుగా లాగేసుకొని కార్యక్రమం చేశారు. అయినా కానీ మేమేం అనలేదు, దాని గురించి మాట్లాడలేదు. గుర్తు చేసి మళ్ళీ దాని గురించి చెప్పించుకుంటున్నారు. మేము ఈ 5% కూడా ఎట్లా పెరుగుతుందో చెప్తాం. ఎట్లా పెరుగుతుందో కూడా చెప్తాం. 5% 5%. మీరు 20-25% పెంచుకుంటూ పోయారు. నేను పెంచింది 5%. ఈ 5% కూడా ఎట్లా వస్తుందంటే అధ్యక్ష మీరు చూసుంటారు హైదరాబాద్ నగరంలో టానిక్ అని ఒక పెద్ద షాప్స్ అప్పుడప్పుడు పోతూ ఉంటే కనిపిస్తూ ఉంటాయి. నేను అనుకున్నాను ఏంటి ఇది ఇంత పెద్ద 5 స్టార్ హోటల్ లాగా ఉంది ఇది టానిక్ గీనిక్ అంటే ఎక్సైజ్ షాప్స్ అంటే చిన్నగా ఉంటాయంటే లేదు సార్ ఇది ఎక్సైజ్ ఆక్షన్ షాప్స్కి దీనికి సంబంధం లేదు, దీనికి ఒక స్పెషల్ జీవో, దీనికి ఏమి చాలా రకరకాల రాయితీలు వాళ్ళు ఎప్పుడు కావాలంటే ఆడ నుంచి కావాలంటే ఇంపోర్ట్ చేసుకోవచ్చు, ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. చాలా వ్యాట్లో కూడా చాలా తేడా ఉంటుంది దీని మీద అసలు ఎక్సైజ్ వాళ్ళకి కూడా ఏం పెద్ద ఇది ఉండదని చెప్పి మనకు కావలసినటువంటి వాళ్ళకి రాష్ట్ర ఖజానాకి రావాల్సిన ఆదాయాన్ని గండి కొడుతూ ఇటువంటి టానిక్ లాంటి అనేకం హైదరాబాద్లో ఇవ్వటం వల్ల రాష్ట్ర ఖజానా నష్టం జరిగింది. అటువంటి వాటిని మేము కట్టడి చేస్తాం.
ప్రతి పైసా రాష్ట్ర ఖజానాకు వచ్చేటట్టు చేస్తాం. ఆ ఆదాయం చాలు మాకు, మేము ప్రజలకు ఏరో వ్యక్తిగత